ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదా రా. ఇదిగో కట్టు బాబు, తీసుకో బాబు, తాళి కట్టు. పదా రా. ఇలా రామ్మా. కట్టు బాబు. కనుచూపు మేరలో మీ గోడవే కనిపించట్లేదు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు? ఇంకా కాసేపు నడిస్తే వచ్చేస్తుంది పదా. మీ జంటను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మీకెట్టా రెండోసారి కూడా పెళ్ళవడం ఆ భగవంతుడి చిత్తం. ఆ పైవాడి కృప ఉన్న జంటలకు మాత్రమే ఇట్టా జరుగుతుంది. ఈ బంధాన్ని ఇలాగే కలకాలం కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాము. రేయ్, ఈ గూడెంలో పండగ వాతావరణం మొదలైంది. కంకణాల సందడి కూడా మొదలెట్టండి. ఈరోజు మా గూడెంలో కంకణాల సందడి కూడా ఉంది బాబు. ఓ, మీ కంకణాల సంగతి తెలియదు కదా. ప్రతి భర్త ఈరోజు అమ్మవారి ముందు చేతికి కంకణం కట్టుకొని భార్య కోసం 24 గంటల పాటు ఉపవాసం చేస్తాడు. ఆ సమయంలో పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. అలా చేస్తే తన భార్యకి మంచి జరుగుతుందని ఆ భర్త నమ్మకం. ఎంతో కాలంగా ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ భార్య కోసం చేస్తే బాగుంటుంది బాబు. అమ్మా, నాతో రా, కొన్ని మాటలు చెప్పాలి. రామ్మా, రా. మీ భార్య కోసం మీరు కూడా అమ్మవారి సమక్షంలో కంకణం కట్టించుకుంటారా బాబు? లక్ష్మి ఎప్పుడు చల్లగా ఉండాలి. తన జీవితం ఎప్పుడు బాగుండాలి. తనకు భగవంతుడి కటాక్షం ఎప్పుడు లభించాలి. సరే పెద్దాయనా, నాకు కూడా ఆ కంకణం కట్టండి. ఒరేయ్, కంకణాలు తీసుకురా. ఇదేంటి సడన్ గా వసుదాన్ని ఇన్వాల్వ్ చేస్తుంది? ఏం చేశారు మీ బావ?
నీకొక వీడియో చూపించాలి. అది చూపిస్తే నీకు మొత్తం అర్థమవుతుంది. కొంప తీసి ఆ వీడియో గాని వస్తాకు చూపిస్తుందా ఏంటి? ఏం వీడియో అంబిక? చూస్తే నీకే అర్థమవుతుంది. చూడు. ఈ అంబిక నా కొంప ముంచేసింది. ఇప్పుడెలా? ఏంటండి ఇదంతా? అంటే వసుధ, అది లక్ష్మి అది లక్ష్మియా? మధ్యలో లక్ష్మి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వేం వీడియో చూసావు? ఆ తాగడం ఏంటి, కింద పడి దొర్లడం ఏంటి? చుట్టూ జనాలున్నా వాళ్ళ ముందు కనీసం సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం ఏంటి? చిచి, చాలా చండాలంగా ఉంది. ఏది ఆ వీడియో? నన్ను చూడండి. చూడండి. అంటే వసుదా, అది ఫ్రెండ్స్, అది పార్టీ అంటేను కాస్త మందికిపోయింది అంతే వసుదా. ఎక్కువ అంటే మరి ఇంత ఎక్కువ? సోయ లేకుండా కింద పడి దొర్లేంత ఎక్కువ? ఈ వీడియో కానీ విహారీ చూస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మీకు ఇచ్చే ఆ కొంచెం విలువ కూడా ఇవ్వడు. ఆఫీస్లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టనివ్వడు. ఇప్పుడు ఈ వీడియోని విహారీకి చూపిస్తావా ఏంటక్కా? ఎంతైనా నా భర్త కదా. నా భర్త గురించి విహారీకి నేనెలా చెప్పుకుంటాను? చూడండి, మీరు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు విహారీకి తెలిసిపోతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేను. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.